హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్‌పీ ఐడియాస్. ఇక్కడ కనిపించేవన్నీ కజ్జికాయలు అంటారు. సో, అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ లోపల స్టఫింగ్ చూద్దాము. ఇక్కడ నేను పుట్నాల పప్పు తీసుకున్నాను. సో, పుట్నాల పప్పుని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేస్తే పలుకులు పలుకులుగా ఉంటాయి. సో, దాన్ని అలా ఉంచేసుకున్న తర్వాత యాలుక్కాయలు, సో, ఇలాచీ ఏంటి అంటే నాకు తొక్కలు ఇష్టం ఉండదని చెప్పేసి తొక్కల్ని సెపరేట్ చేసా. మీరు ఎలా అయినా ఏసుకోవచ్చు. సో, దానిలో కొంచెం పంచదార వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో, ఆ మిక్సీ పట్టిన పొడాన్ని పక్కన పెట్టుకోవాలి. సో, అది చూసారా ఇట్లా ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొబ్బరి, మనం తురుముకున్న కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సుజీ రవ్వ కూడా అట్లానే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తే, సో, అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఫ్రై చేసిందంతా ఒక సుజీ రవ్వ, కొబ్బరి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆడుకున్న పుట్నాల పప్పు, పంచదార పౌడర్, దానిలో పంచదార, బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది మనం ఫ్రిడ్జ్‌లో ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో, వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఫర్ ద రెసిపీ.